హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమ్మీస్ ఫ్యాషన్. ఈరోజు మీకు బూటీస్ డిజైన్తో డిజైనర్ బ్లౌజ్ చూపిస్తున్నానండి. బ్లౌజ్ మెజర్ చేసి చూపిస్తున్నాను. మెజరింగ్స్ టేప్తో అవసరం లేదు. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. ఇప్పుడు మీకు బ్లౌజ్తో ఎలా మెజర్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి క్లియర్గా. ఇలా బ్లౌజ్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి. షోల్డర్స్ సైడ్స్ ఈక్వల్గా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. దానిపైన లైనింగ్ మీద కిందన మనకు ఒక హాఫ్ ఇంచు ఆది బ్లౌజ్ కన్నా ఎక్కువ కావాలనుకుంటే ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని అలా మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే సైజ్ అంటే అలా పెట్టుకోవాలండి. లేదు ఒక కొంచెం లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ కింద లెంత్ వదిలేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ ఖర్చు కొంచెం నేను ఎక్కువ కట్ చేస్తున్నానండి. ఫినిషింగ్లో ఎక్స్ట్రా అనుకుంటే కటింగ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ షోల్డర్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా పెట్టుకోవాలి. అప్పుడే షోల్డర్ జారకుండా ఉంటుంది. దగ్గరకని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ పైన ఒక హాఫ్ స్టిచ్చింగ్కి వదిలేసుకోవాలి. సైడ్స్ ఇప్పుడు ఇలా స్ట్రైట్గా మార్క్ చేసి పెట్టుకోవాలి. నెక్ కూడా మనం హాఫ్ ఇంచ్ మీదికి కట్ చేసుకున్నాం కాబట్టి డీప్ కూడా ఒక హాఫ్ ఇంచ్ కిందికి కట్ చేసుకోవాలి, లేదంటే హై నెక్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కిందన కట్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని బ్లౌజ్ తీసేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. షోల్డర్ సైడ్స్ ఆర్మ్ హోల్ కూడా అలా కట్ చేసి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు కొంచెం కర్వ్ అనేది ఈజీగా తిరుగుతుంది. అంతే, అలవాటుని పట్టుంటే మీరు డైరెక్ట్ చేసుకోవచ్చండి. ఖర్చు మాత్రం కొంచెం ఎక్కువగానే పెట్టాను నేనైతే. ఒక 3 స్టిచ్చెస్ పోను, కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది. ఇప్పుడు మీకు కటింగ్ ఇలా చూపిస్తానండి. నేను కొంచెం హై నెక్ తీసుకుంటున్నానండి. మిడిల్లో రౌండ్, ఈ డిజైన్ వచ్చేసి మిడిల్లో రౌండ్ నెట్ డిజైను కాబట్టి హై నెక్ తీసుకుంటున్నాను. ఫస్ట్ చూడండి, మెజర్ టేప్తో ఒక 4 ఇంచ్ స్టిచెస్ డాట్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లోకి రౌండ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది మార్క్ చేసుకోండి వి షేప్లో. ఆ లెంత్ ఉంది కదండి, ఆ లెంత్. ఇప్పుడు రౌండ్ కూడా ఈక్వల్ మార్క్, డబల్ ఫోల్డ్ ఉన్నప్పుడే ఈక్వల్ మార్క్ వస్తుంది. 5 ఇంచెస్ వచ్చిందండి రౌండ్. మనకు కుట్టేసరికి ఇంకొంచెం పెరుగుతుంది. ఫస్ట్ కటింగ్ చేసుకున్నామే బ్రాడ్గా కట్ చేసుకున్నాం అనుకోండి, హెవీ బ్రాడ్ అయిపోతుంది. కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఇలా చిన్నగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మెల్లిగా రౌండ్ కూడా నిదానంగా చూసి కట్ చేసుకోవాలండి, మంచి రౌండ్ అప్ వచ్చేలాగా. ఫస్ట్ చిన్నగానే కట్ చేసుకోవాలి. మనం కుట్టే కొద్దీ అది రౌండ్ అప్ మంచిగా, ఎందుకంటే ఎక్కువ బ్రాడ్ కాకుండా ఉంటుంది ఫస్ట్ చిన్నగా కట్ చేసుకుంటే. ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది చూడడానికి. మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పటికి కొంచెం వెడ్త్ పెరుగుతుంది కాబట్టి చిన్నగానే బాగానే ఉంటుంది. ఈ పైన నెక్ వచ్చేసి ఓపెన్ చేసినప్పుడు మనకు కరెక్ట్ యాంగిల్ లేకపోతే మళ్ళీ కొంచెం రౌండ్ అప్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇట్లా మార్క్ చేసుకుంటాం కదా, మళ్ళీ ఓపెన్ చేసుకుని ఏదైనా అడ్జస్ట్ ఉంటే ఓపెన్ చేసి కట్ చేసుకోవచ్చు కరెక్ట్ రౌండ్ అప్ వచ్చేలాగా. ఇప్పుడు మనం పైన పార్ట్ కటింగ్ చూసుకుందామండి. ఈ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఒక సైడ్ మనం అది బ్యాక్ పరుచుకొని కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. తర్వాత కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇది కింద మనం వీప్ పట్టి పెట్టుకుంటాం కదా అండి, అది లైనింగ్ వేసుకుంటాము. ఇది క్లాత్ కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి నేను ఒరిజినల్ పీసే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాను. అలా ఎక్స్ట్రా ఉంచుకొని సేమ్ దీని మెజర్లో కట్ చేసుకోవాలండి. చంక భాగము నెక్ వచ్చేసి తర్వాత కట్ చేసుకుంటాం మనం కుట్టిన తర్వాత. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టడం చూసుకుందాం ఎలా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకొని కిందన 1 ఇంచ్ మాత్రం ఒరిజినల్ పీసే ఉంచుకున్నానండి. అలా రౌండ్ కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ మధ్యలో దాన్ని కటింగ్ చేసేసుకోవాలండి.
ఇలా కొంచెం కట్ చేసుకొని తర్వాత ఓపెన్ చేసి కట్ చేసుకుంటే కిందన క్లాత్ పడకుండా ఉంటుంది కత్తెర కింద. ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం. మొన్నటి నుంచి నేను వీడియోలో చెప్తున్నాను కదండి, ఎప్పుడు కూడా ఇలా పెట్టినప్పుడు ఖర్చులు పెరుగుతూనే రౌండ్ అప్ అనేది తిరుగుతుంది. దగ్గరికి ఇలా కట్స్ పెట్టుకోవాలి, లేదంటే రౌండ్ సరిగా తిరగదు. ఇప్పుడు ఖర్చులు పెట్టుకున్నాం కదండి, దీన్ని కంప్లీట్గా ఈ హోల్లోంచి వెనక్కి అనుకోవాలి. కింద నుంచి ఇలా అనుకుంటూ లైనింగ్ కనిపించకుండా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా లైనింగ్ మాత్రం అవుట్ సైడ్ కనిపించకూడదు. ఇలా అనుకుంటూ కుట్టు వేసుకోవాలి. తర్వాత మనం బార్డర్ వేసుకుంటాం డిజైన్లో, ఓకే, కానీ జరగకుండా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఇప్పుడు ఇలా స్టిచెస్ వేసుకున్నాం కదండి, సేమ్ మనము నెక్ కూడా తిరిగేసుకోవాలంటే చిన్న ట్రిక్ అండి. ఏదో సింపుల్ గా ఈజీ వే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, ఇలా పెట్టుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ వైపు కూడా ఇలా అనుకోండి. ఇది కింద రాకుండా చూసుకోవాలండి క్లాత్. కింద క్లాత్ మాత్రం రాకూడదు. ఇలా చూడండి. ఇప్పుడు ఒకసారి ఈ కిందన క్లాత్ మాత్రం రాకూడదు. దీన్ని ఇలా వెనక్కి అనుకుంటూ ఈ రౌండ్ అప్ వేసుకొని సేమ్ మళ్ళీ కట్ చేసుకొని ఖర్చులు పెట్టేసుకోవాలండి. దీన్ని ఇలా ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి. కొంచెం మెల్లిగా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు సేమ్ మనం లైనింగ్ ఇలా కిందకి అనుకుంటే ఇంకోసారి డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఎప్పుడు వేసుకుంటే ఇంకా అలాగే ఫిట్టింగ్ ఉంటుంది. ఇలాంటి పిన్స్ పెట్టుకోవాలండి, మీరు కదలకుండా ఉంటుంది. ఇవి మనకి ఎక్కడైనా బ్యాంగిల్ స్టోర్లో ఈజీగా దొరుకుతాయి. ఇలా పెట్టేసుకుంటే మనం సైడ్ ఫినిషింగ్ చేసుకుంటప్పుడు కదలకుండా జారకుండా ఉంటుంది. అప్పుడు మనం ఫాస్ట్గా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఇగో సైడ్ కట్ చేసేసుకోవడండి, జాయిన్ చేసుకొని. నెక్స్ట్ ఇలా రౌండ్గా వదిలేసుకొని అయినా బాగానే ఉంటుంది. లేదు ఇలా ఇష్టం లేని వాళ్ళకి నేనైతే ఈ నెట్ వేస్తున్నానండి కింది నుండి. ఈ నెట్ కూడా డబల్ లేయర్ తీసుకున్నాను నేను. ఈ డబల్ లేయర్ని ఒకసారి ఇలా పెట్టేసుకొని, మీకు పిన్స్ పెట్టుకోవాలని చెప్పాను కదా, సేమ్ అదే విధంగా మనం పిన్స్ అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే మనకి ఇంకా స్టిచ్చింగ్ జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత రౌండ్ అప్ కుట్టేసుకోవాలండి. కొంచెం చూసి జాగ్రత్తగా కుట్టుకోవాలి. పిన్స్ వచ్చేటప్పుడు మనం తీసేసుకోవాలి. మిషన్ దగ్గరికి వస్తాయి కదా, ఫుట్ దగ్గరికి, ఏ ప్లేస్కి వచ్చినప్పుడు అది కొంచెం తీసుకుంటూ అలా కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకోవాలండి. కంప్లీట్ రౌండ్ అప్ అంతా పిన్స్ తీసుకుంటూ కుట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చూడండి, ఇలా ఉంటుంది.
ఈ వెనకాల కూడా సేమ్ రౌండ్ కొంచెం స్క్వేర్ షేప్ తీసుకున్నాం కదా, కట్ చేసేసుకుంటే బాగుంటుంది చూడడానికి. ఓకేనా. ఇప్పుడు ఈ లెంత్ ఇక్కడ స్టిచ్ ఉంది కదండి, ఇలా ఫోల్డ్ చేసి, ఎందుకంటే హెమ్మింగ్కు నేను ఇదే ఒరిజినల్ పీసే ఉంచాను, మీ ఇష్టం లైనింగ్ అయినా వాడచ్చు, ఒరిజినల్ ఎక్స్ట్రా ఉంటే ఒరిజినల్ అయినా ఉంచేసుకోవచ్చు. లైనింగ్ పెట్టుకోవాలి. ఇది హెమ్మింగ్ చేసుకునేదండి, ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ వచ్చేసి ఇది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ మనం ఇక్కడ బూటీస్ డిజైన్ పెట్టుకుందాము. ఇప్పుడు బూటీస్కి కటింగ్ అవి ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికి స్క్వేర్ షేప్ తీసుకోవాలండి. మనం రిబ్బన్ ఉంటుంది కదా, ఆ రిబ్బన్ అంత విడుతులో స్క్వేర్ షేప్ తీసుకోవాలి. సైజు మనం తీసుకునే విడుతుని బట్టి వాటి సైజు వస్తాయండి. ఇలా స్క్వేర్ షేప్లో తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈక్వల్గా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒకేసారి వచ్చేస్తాయి అన్ని పీసులు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్క్వేర్గా కట్ చేసుకోవాలండి. ఇలాంటి పీసెస్ని మీకు ఒక 2-3 చూపిస్తున్నాను. ఓకే, సేమ్ సైజులో వచ్చేట్టుగా స్క్వేర్ కట్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ అన్ని పీసులు ఒకేసారి కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మీకు ఎలా ఫోల్డింగ్ చేయాలో చూపిస్తాను. ఇగో ఫస్ట్ ఇలా హాఫ్ కనుక్కోవాలండి డైమండ్ షేప్లో. నెక్స్ట్ ఇలా ఇంకో హాఫ్ కనుక్కొని 1 సైడ్ 2 సైడ్ ఇలా వచ్చేసింది మనకు ఫినిషింగ్ వచ్చి. దీన్ని ఇలా పెట్టుకొని ఈ బూటీని అలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అన్నింటినీ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. వెంటనే ఫోల్డింగ్ చేసుకోగానే కుట్టేసుకోవాలి. ఒకదానికొకటి అలా కంటిన్యూ పెట్టేసుకొని ఒకేసారి రెడీ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఈ బూటీస్కి మనకు టైం పడుతుంది బ్లౌజ్ కన్నా. వీటిని కట్ చేసుకున్న తర్వాత మనం అన్ని ఓపెన్ చేసుకుని కొంచెం కిందన ఇలా స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ప్రతిదాన్ని స్ట్రైట్ కింద మళ్ళీ ఈక్వల్గా కట్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది చూడడానికి. మనం కుట్టేటప్పుడు బార్డర్ వేస్తాం కదా, అప్పుడు దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను అన్ని ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ బూటీస్ చేసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది బ్లౌజ్లో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీటిని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. మనం కుట్టుకున్న బ్లౌజ్ ఉంది కదా, వీటిని అన్నింటినీ రౌండ్ సర్కిల్లో, మనకు ఎక్కువ ఉన్నాయనుకోండి గ్యాప్ లేకుండా పెట్టుకోవచ్చు కంటిన్యూస్గా. కొంచెం క్లాత్ తక్కువ ఉంది అనుకుంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకోవచ్చు, పర్వాలేదు. ఎలా అయినా బాగానే ఉంటుంది డిజైన్. ఇలా కంటిన్యూస్గా పెట్టుకోవాలి. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఒక్కొక్క బూటీ పెట్టుకుంటూ మనం కుట్టుకోవాలండి. కొంచెం ఇక్కడ మళ్ళీ మనం దీన్ని కవర్ చేయడానికి బార్డర్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ విడ్త్లో మనం ఈక్వల్ యాంగిల్లో వచ్చేటట్టు పెట్టుకోవాలి అన్నింటినీ కూడా. ఇలా కంటిన్యూస్గా ఈక్వల్ యాంగిల్లో ఇలా ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా కుట్టేసుకోవాలండి. రౌండ్గా కుట్టేసుకొని ఈ వీటిని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. కొంచెం చూసి నిదానంగా కట్ చేసుకోండి, ఎందుకంటే బార్డర్ వేస్తాం కదా, అక్కడక్కడ కొట్టింటి ముందే కట్ చేసి పెట్టుకున్నాం. ఎక్కడైనా ఎక్స్ట్రా అనిపిస్తే ముందే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బూటీస్ని కవర్ చేయడానికి నేను లేస్ వాడుతున్నానండి. ఫస్ట్ కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక దగ్గర స్టార్ట్ చేసుకోండి. ఎలా ఉండాలంటే ఇది కవర్ కావాలి, ఇది కవర్ అయ్యేటట్టుగా కుట్టుకోవాలండి. అందుకే మీకు ఒకవేళ ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బార్డర్ వేసుకోవాలండి. చూసి నిదానంగా బార్డర్ వేసుకొని కట్స్ పెట్టేసుకోవాలి. లాస్ట్ ఇంకా ఫినిషింగ్ అడిషనల్గా ఇలా వేసేసుకున్నా బాగానే ఉంటుంది. అడిషనల్గా నేను బార్డర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ కుట్టు ఎక్కడైతే వేసుకున్నామో దాన్ని అలా కొంచెం చాక్ మార్క్తో డ్రా చేసుకుంటూ ఇక్కడ దీని అవుట్లైన్ డ్రా చేసుకోవాలండి.
ఈ షేప్లో మనం బార్డర్ వేస్తున్నాను. మీరు కూడా ఇంతే చాక్ మార్తో వేసుకొని కుట్టుకుంటే ఈజీగా వస్తుంది. సేమ్ 2 సైడ్స్ అండి. ఇప్పుడు ఇలా లేస్ వేసుకుందామండి. చాక్ మార్క్ గీసి పెట్టుకున్నాం కదా, కింద సైడ్ నుంచి వస్తే మనకి ఇక్కడ షేప్ అనేది నీట్గా వస్తుంది నెక్ నుంచి కన్నా. చూడండి, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కాబట్టి దాని వేలో ఈజీగా కుట్టేసుకోవచ్చు. కొంచెం కర్వ్ ఇలా తీయనిస్తే బాగుంటుంది మీరు కుట్టేటప్పుడు అనుకోండి. దీన్ని సేమ్ ఇలా రిటర్న్ తీసేసుకొని మార్క్ పెట్టుకున్న లైన్ ప్రకారం కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా నెక్ వరకు వచ్చి సేమ్ మళ్ళీ మిడిల్ వరకు రావాలండి. మిడిల్ వరకు వచ్చి రిటర్న్ తీసుకోవాలి. ఇలా రిటర్న్ తీసుకొని ఇలా ఉంటుందండి. సేమ్ రెండో సైడ్ కూడా అలా కుట్టేసుకోవాలి. చూడండి, మన బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. డిజైన్ ఓవరాల్ గా డిజైన్ ఇలా ఉంటుంది. ఇక్కడ బీడ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు బీడ్స్ పెట్టుకున్న తర్వాత లాస్ట్ ఫినిషింగ్ లో చూపిస్తాను. లేదు పెట్టుకోకైనా బాగానే ఉంటుంది. బీడ్స్ పెట్టుకుంటే కొంచెం బూటీస్ కు లుక్ ఎక్కువ ఉంటుంది. మనం బూటీస్ కూడా కుట్టేసుకున్నామండి. ఓవరాల్ గా బ్లౌజ్ ఇలా రెడీ అయిపోయింది మనకు. ఈ బూటీస్ తో చాలా వెరైటీస్ కుట్టుకోవచ్చు. ముందు వీడియోలో మీకు ఇదే బూటీస్ బేస్ చేసుకుని చాలా మోడల్స్ చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.